ఈరోజు మనం మాట్లాడకపోయే ఈ విషయం చాలా బాధాకరం, చాలా కలచవేసేది కూడా. ఎందుకంటే దీన్ని ఒక లైన్లో చెప్పేస్తే సరిపోదు. ఇది 3 చిన్న ప్రాణాల కథ, 3 సోదరీమణుల కథ. మరి మన సమాజం గురించి ఒక పెద్ద ప్రశ్న కూడా. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో భారత్ సిటీ సొసైటీ ఒక అపార్ట్మెంట్ ఉందన్నమాట. ఆ అపార్ట్మెంట్లో 9వ అంతస్తు నుంచి 3 మైనర్ అమ్మాయిలు దూకి ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇది వింటేనే గుండె బరువెక్కిపోతుంది కదా. కానీ ఇది ఎందుకు జరిగింది, ఎవరు తప్పు, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మనం ఏం చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక మామూలు నార్మల్ టాపిక్ కాదు, ఇది మనందరికి ఒక హెచ్చరిక అన్నమాట. ఇటువంటి పవర్ఫుల్, అదేవిధంగా ఇటువంటి డీప్ సెర్చ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా కీలక విషయాలు ఏంటి అనేది పూర్తిగా ఇదంతా కూడా మన సమాజం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఘటనలోకి వెళ్ళిపోదాం. ఆ ఘటన ఏం జరిగిందో ముందు తెలుసుకుంటే అసలు ఏంటనేది మీకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ భారత్ సిటీ సొసైటీ అనే హైరిస్ అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివసిస్తుంది అన్నమాట. ఆ కుటుంబంలో 3 సోదరిమణులు, అదేవిధంగా వాళ్ళ వయసు ఎలా ఉందంటే సుమారు 12 ఏళ్ళు ఒక అమ్మాయికి అయితే, 14 ఏళ్ళు ఇంకో అమ్మాయికి, 16 ఏళ్ళు ఇంకో అమ్మాయికి. అంటే 3 కూడా అక్క చెల్లెలు. వరుసగా 2 సంవత్సరాల మధ్య తేడా ఉంది కదా. అంటే ఇంకా స్కూల్ చదువుతున్న వయసు పిల్లల మాట వీళ్ళు. అర్ధరాత్రి సమయం. సొసైటీ వాళ్ళకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. బయటికి వచ్చి చూస్తే భూమిపై 3 చిన్నారులు. పోలీసులు వచ్చారు, అంబులెన్స్ కూడా వచ్చింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలు ఒకేసారి. ఇది సాధారణ విషయం కాదు. పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకు ఇలా జరిగింది అనే విషయం ఒకసారి చూస్తే పోలీసులు ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆ పిల్లలు చాలా రోజుగా ఆన్లైన్ గేమ్స్, కొరియర్ కంటెంట్ అన్నమాట. ఆ ఆన్లైన్ గేమ్స్, టాస్క్ బేస్డ్ గేమ్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి సమాచారం బయటపడింది. వారి గదిలో కొన్ని నోట్లు, డైరీ పేజీలు ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి. అందులో వాళ్ళు కొన్ని మాటలు రాసుకున్నారన్నమాట. చాలా బాధాకరం. అవి ఎలా ఉన్నాయంటే, సారీ పాప, మమ్మీ సారీ, ఇది మా జీవితం, మేము దానికి ఎడిక్ట్ అయిపోయామనే విధంగా అయితే వాళ్ళు కొన్ని నోట్స్లో రాసుకున్నారన్నమాట. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి మీకు. పోలీసులు ఇంకా పూర్తిగా ఇది తేల్చలేదు. ఇది ఒక గేమ్ వల్లే జరిగిందని మనం చెప్పడం కూడా సరికాదు. దీన్ని డీప్గా అయితే పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు. కానీ 99% ఇది గేమ్ వల్లే అయ్యిందని చెప్పేసి ఇప్పటి వరకు అయితే ప్రచారం నడుస్తుంది. ఒకసారి డిజిటల్ అడిక్షన్, అదేవిధంగా ఎమోషనల్ ఐసోలేషన్, పేరెంట్స్ పిల్లల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నీ కలిసి ఉండొచ్చు కూడా. ఇది మన ఇళ్లలో కూడా జరుగుతుందా? ఇప్పుడు మీకు ప్రశ్న, మీ ఇంట్లో పిల్లలు రోజుకి ఎంతసేపు మొబైల్ వాడుతున్నారు, గేమ్స్ ఏం ఆడుతున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు? మనలో చాలామంది ఇలా అనుకుంటాం. పిల్లలు కదా ఆడుకుంటారులే అని మనం ఒక ఊహాగానంలో ఉంటాం. డిజిటల్ ప్రపంచం మన పిల్లల మనసుల్ని మనకంటే వేగంగా ఆకర్షిస్తుందన్నమాట. ఎలా అంటే వాళ్ళకు ఆనందం అక్కడే ఉంటుంది, వాళ్ళకు ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు, వాళ్ళకు ప్రపంచం కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడే ఉన్నాం? తల్లిదండ్రులు మన పాత్ర ఏంటి? ఇది ఎవరికైనా జరగచ్చు. డబ్బున్న వాళ్ళకే కాదు, పేదవాళ్ళకే కాదు, అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ ఎవరిని నిందించడానికి కాదు, కానీ నిజం మాట్లాడాలి. పిల్లలతో రోజు మాట్లాడండి, వాళ్ళ మాటలు వినండి, జడ్జ్ చేయకుండా వినండి. మొబైల్ నిషేధం కాదు, కానీ మానిటరింగ్ అవసరం స్కూల్స్ కోసం. మెంటల్ హెల్త్ క్లాసులు అవసరం, కౌన్సిలింగ్ అవసరం వాళ్ళకి, సమాజం కోసం. పిల్లలు ఒంటరిగా మారితే గమనించాలి కూడా. మన పని కాదు అనుకోవద్దు. 3 పిల్లలు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ వాళ్ళ కథ మన పిల్లల్ని కాపాడేలా ఉండాలి. దయచేసి ఈ వీడియోని తల్లిదండ్రులతో షేర్ చేయండి, టీచర్లతో షేర్ చేయండి, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరైనా మానసికంగా బాధలో ఉంటే భారతదేశంలో మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ 9152987821కి కాల్ చేయండి. మీరు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తున్నారు? మొబైల్స్ చూస్తున్నారు కదా, గేమ్స్, రీల్స్, వీడియోలు చూస్తున్నారు కదా. మనం ఏమంటాం? ఈ పిల్లలు మారిపోయారు, మన మాట వినడం లేదు. కానీ నిజంగా మారిపోయింది ఎవరు? పిల్లలేనా, లేక వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని మనమైనా? ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు పిల్లలు బయట ఆడుకోవడం లేదు, పక్కంటి పిల్లలతో మాట్లాడడం లేదు, ఒంటరిగా ఒక స్క్రీన్ ముందు జీవిస్తున్నారు. ఆ స్క్రీన్ వాళ్ళకు స్నేహితుడిలా మారింది.
లోకంలా మారింది, జీవితంలా మారింది. ఇప్పుడు చెప్పండి, ఆ స్క్రీన్ని ఒక్కసారిగా లాగేస్తే వాళ్ళకు ఎలా అనిపిస్తుంది? మన సమాజంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే, పిల్లలు మౌనంగా ఉంటే మంచి పిల్లాడు అంటాం, పిల్లలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతాడు అనుకుంటాం, పిల్లలు బాధపడితే ఇదేదైనా సమస్య అంటాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో చెప్పుకోవాలి? అందుకే వాళ్ళు మొబైల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళ మనసు ఆన్లైన్ ప్రపంచంలో చిక్కుపోతుంది. ఈ ఘటన మనకి ఒకటి చెబుతోంది ఏంటంటే, పిల్లల మానసిక ఆరోగ్యం ఇప్పుడు ఐచ్ఛిక విషయం కాదు, అవసరమైన విషయం. మనం స్కూల్స్ కట్టాం, కోచింగ్లు పెట్టాం, ట్యూషన్లు పెట్టాం, కానీ పిల్లల మనసు ఎలా ఉందో ఎప్పుడైనా అడిగామా? సహజంగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాం, కానీ కనెక్ట్ కావడం మర్చిపోయాం. భయంతో పెంచుతున్నాం, కానీ భద్రత ఇవ్వడం మర్చిపోతున్నాం. వాళ్ళు వినడం లేదని బాధపడుతున్నాం. ఇది ఒక తల్లిదండ్రుల సమస్య కాదు, ఇది మనందరి బాధ్యత కూడా. స్కూల్స్, టీచర్లు, పక్కింటి వాళ్ళు, బంధువులు, సమాజం వీళ్ళందరి బాధ్యత మాట. ఒక పిల్లాడు ఒంటరిగా అనిపించకూడదు, అదే మన లక్ష్యం కావాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను, పిల్లలకు మన డబ్బు అవసరం లేదు, మన సమయం కూడా అవసరం లేదు, మన కంట్రోల్ అసలే అవసరం లేదు, మన అర్థం చేసుకునే మనసు అవసరం అన్నమాట. సో మన మనసు ఎంత అవసరమో అంత వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు 100% మన మాట వింటారు. అదేవిధంగా ఇటువంటి గేమ్స్కి ఎడిక్ట్ అవ్వకుండా మన నుంచి దూరం అవ్వరు. అదేవిధంగా పక్కింటి వాళ్ళతో ఆడుకుంటారు, మిగతా మనుషులతో కూడా చాలా సహజంగా ఫ్రీగా మాట్లాడతారు. లేని క్రమంలోని వాళ్ళు ఆ మొబైల్కి ఎడిక్ట్ అయ్యి ఆ యొక్క గేమ్స్లోని నిమగ్నం అయిపోయి లాస్ట్కి ఈ ముగ్గురు పిల్లలు ఏ విధంగా అయితే చేసుకున్నారో అదే క్రమంలో అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. అదేవిధంగా సమాజానికి మనం తెలియపరిచేలాగా మనం ప్రయత్నం చేయాలి. సో ఈ వీడియోని షేర్ చేయండి. సో లైక్ కోసం కాదు, వ్యూస్ కోసం కాదు, ఒక తల్లిదండ్రి ఆలోచించేందుకు, అదేవిధంగా ఓ పిల్లాడి జీవితం కాపాడేందుకు. మీకు ఏమనిపిస్తుందో ఆ విధంగా అయితే షేర్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో ఇటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.